నిశ్చితార్థం గురించి ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ, రష్మిక చెబుతారు అనుకుంటే ఆ టాపిక్ తీసుకురాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఎప్పుడూ లేనిది రౌడీ హీరో తన గర్ల్ ఫ్రెండ్కి ముద్దిచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ లాంటి వాడు ఉండాలని రష్మిక మాట్లాడింది. ఇలా ఒకరు చేతులతో మరొకరు మాటలతో హింట్ ఇచ్చారే గాని ఎంగేజ్మెంట్ జరిగింది, త్వరలో పెళ్లి చేసుకుంటున్నాము అని ఎందుకు చెప్పలేదు? సీనియర్ లవర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ ఇవాంటిది కాదు. గీత గోవిందం నుంచి ప్రేమించుకుంటున్నారు. దాదాపు 8 ఏళ్లుగా లవ్ స్టోరీ నడుపుతున్నా ఇప్పటి వరకు తమ మధ్య ప్రేమ ఉందనేది మాత్రం చెప్పలేదు. ఎంగేజ్మెంట్ జరిగినా జరగనట్టే కనిపించారు. ఎంగేజ్మెంట్ కి ముందు చాలా ఫ్రెండ్లీగా కనిపించిన లవర్స్ ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. క్లోజ్ గా కనిపిస్తే ఎంగేజ్మెంట్ అయింది, అందుకే ఇంత క్లోజ్ గా ఉన్నారని ప్రచారం చేస్తారన్న భయమేమో కానీ లవర్స్ అన్న ఫీలింగ్ రాకుండా బాగా నటించారు. సినిమా వాళ్ళు ఎవరు కలిసినా హగ్ చేసుకోవడం కామన్. అయితే ఈసారి విజయ్ రష్మికకు హగ్ ఇవ్వకుండా తీసుకుని ముద్దిచ్చాడు. ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఎప్పుడూ లేనిది బయట ఫస్ట్ టైం కిస్ చేశాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ కు రిటర్న్ గిఫ్ట్ గా ముద్దివ్వని రష్మిక మాటలతోనే నావాడు అనిపించుకుంది. విజయ్ తన జీవితంలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. విజయ్ లాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలని ప్రకటించింది. తన జీవితంలో అతను ఉన్నాడనే అర్థంలో అలా మాట్లాడిందా అంటూ గుసగుసలు వినిపించాయి. నిశ్చితార్థం టాపిక్ లేకుండా విజయ్ చేతలతో, రష్మిక మాటలతో క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ జేమ్స్ బాండ్ లా కనిపించాలంటే దానికో డ్రెస్ కోడ్ ఉంటుంది. యాక్షన్ సీన్స్ కోసం కంఫర్టబుల్ గా జీన్స్, టీ-షర్ట్ తో కనిపిస్తారు. హీరోయిన్ ని ఇలాగే చూపిస్తే రాజమౌళి ఎందుకు అవుతాడు? సంథింగ్ స్పెషల్ ప్రియాంక చోప్రాని ఎలా చూపించాడో చూసేద్దామా? రాజమౌళి మహేష్ మూవీ హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనౌన్స్ చేశారు. సినిమా మొదలైందో లేదో ప్రియాంక సెలెక్ట్ అయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఏడాది తర్వాత 15న జరిగే గ్రాండ్ ఈవెంట్ కు ముందు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమాలో ప్రియాంక మందాకిని రోల్ పోషిస్తోందంటూ లుక్ రిలీజ్ చేశాడు జక్కన్న. SSME 29 నుంచి ఒక్కో అప్డేట్ ఇస్తున్న దర్శకుడు ముందుగా హీరో మెడల్లో లాకెట్ ని రివీల్ చేస్తాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభా రోల్ ను పరిచయం చేస్తే కాపీ అంటూ ట్రోలింగ్ జరిగింది. అయితే మందాకినిగా ప్రియాంక చోప్రా ఇంప్రెస్ చేసింది. ఎల్లో శారీలో గన్ పట్టుకున్న యాక్షన్ స్టిల్ వైరల్ అవుతోంది. గ్లోబల్ హీరోయిన్ ని రాజమౌళి ఎలా చూపిస్తాడా అనుకుంటే గ్లామర్ గానీ చూపించాడు జక్కన్న. 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈవెంట్ లో టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కార్యక్రమానికి మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాజరవుతున్నారు. శృతి హాసన్ తో పాడించిన సంచారి పాట ప్రమోషనల్ సాంగా లేదంటే సినిమాలో కూడా ఉంటుందో అనేది తెలియాల్సిందే. రీ రిలీజ్ విషయంలో చిరంజీవి వెనకబడిపోయాడు. మెగాస్టార్ పాత సినిమాలు మళ్ళీ థియేటర్స్ లోకి వస్తున్నా వసూళ్లు నామ మాత్రమే. రీ రిలీజ్ రికార్డ్స్ అంటే మహేష్, పవన్ కళ్యాణ్ కే సొంతమా? మరి చిరంజీవి సత్తా చాటేదెప్పుడు? కొదమ సింహంతో గర్జిస్తాడా? వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న హీరో, పెద్ద హీరో అన్న తేడా లేకుండా ఓల్డ్ హిట్స్ ను మళ్ళీ ఆడియన్స్ దగ్గరికి తీసుకొస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ ఉన్న పాత సినిమాల విషయంలో పోటీ మాత్రం మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తోంది. చిరంజీవి గతంలో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి రీ రిలీజెస్ తో వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన మెగాస్టార్ పాత సినిమాలను ఫ్యాన్సే పట్టించుకోవడం లేదనే చెప్పాలి. మెగాస్టార్ నటించిన తొలి ఫ్యాక్షన్ మూవీ ఇంద్ర 2002లో రిలీజ్ అయి ఘన విజయం సాధించడమే కాదు రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాను 10 కోట్లతో నిర్మిస్తే 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగులో 30 కోట్ల మార్కు దాటిన ఫస్ట్ సినిమా ఇంద్రానే. అయితే బ్లాక్ బాస్టర్ ను మెగా ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు. చిరంజీవి నటించిన సోషియో ఫ్యాంటసీ సినిమా జగదేక వీరుడు, అతిలోక సుందరి, తుఫాన్ లో రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేసింది. రీ రిలీజ్ కోసం చిరంజీవి ప్రమోషన్ చేసినా ఆశించిన రీతిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. చిరంజీవి రీ రిలీజెస్ బాక్స్ ఆఫీస్ ను మెప్పించలేకపోయినా వస్తూనే ఉన్నాయి. చిరంజీవి నటించిన తొలి కౌ బాయ్ మూవీ కొదమ సింహం 21న రీ రిలీజ్ అవుతోంది. హంటర్స్ ఆఫ్ ద ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఇంగ్లీష్ లోకి డబ్ అయిన ఫస్ట్ సౌత్ మూవీగా నిలిచింది. మరి ఈ సినిమా అయినా చిరంజీవి రీ రిలీజెస్ లో సత్తా చాటుతుందేమో చూడాలి. అఖండ 2 షూటింగ్ లాంఛనంగా స్టార్ట్ అయిన తర్వాత మరో ఈవెంట్ పెట్టలేదు. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ముంబైలో ఎందుకు పెట్టారు? ఇదే కాదు, నార్త్ లో మరిన్ని ఈవెంట్స్ పెట్టడానికి రెడీ అయ్యారు. అఖండ 2 ఫోకస్ అంతా హిందీ పైన ఎందుకు? డివోషనల్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలన్న ప్లానా? ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు అన్న బాలయ్య రెండో వైపు కూడా చూస్తున్నాడు. ఇంతకాలం తెలుగు రాష్ట్రాల వైపే చూసిన బాలయ్య అఖండ 2తో పాన్ ఇండియా వైపు కన్నేశాడు. దీంతో ఫస్ట్ లిరికల్ వీడియోను ముంబైలో రిలీజ్ చేస్తున్నారు. 14న అక్కడి PVR థియేటర్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. డివోషనల్ టచ్ ఉన్న మూవీపై నార్త్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
అలాగే సౌత్ మూవీస్ కాంతారా చాప్టర్ 1, కార్తికేయ 2 హిందీలో సూపర్ హిట్ అయ్యాయి. అఖండ 2ను హిందీ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడానికి టీజర్ రిలీజ్ టైంలో ప్రమోషన్ కోసమే 1.5 కోటి ఖర్చు పెట్టారు. ముంబై సిటీలో ఎక్కడ పడితే అక్కడ అఖండ 2 హోర్డింగ్స్ తో నింపేశారు. అక్కడ ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ చేశారు. డాకు తీసుకొచ్చిన గుర్తింపుతో అఖండ 2కు మంచి క్రేజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హిందీ బెల్ట్ ని కవర్ చేసేందుకు నార్త్ లో 2-3 చోట్ల అఖండ 2 ఈవెంట్స్ పెట్టే ప్లాన్ లో నిర్మాతలున్నారు. వారణాసిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్కేల్లో నిర్వహించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారని తెలిసిందే. తెలుగులో హిట్ అయిన అఖండను అందరూ మర్చిపోయిన తర్వాత హిందీలో డబ్ చేస్తే నిరాశ మిగిలింది. భగవంత్ కేసరి ఓటీటీ హిందీ వెర్షన్ లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాడు. ఇక డాకు మహారాజ్ కూడా తెలుగులో రిలీజ్ అయిన 2 వారాల తర్వాతే హిందీలో రిలీజ్ అయింది. బాలీవుడ్ లో ఊర్వశీ రౌతేలా ప్రమోషన్ చేసిన హిందీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించలేకపోయింది. అయితే డాకుకు ఓటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వారాల పాటు టాప్ 10 లో నిలిచింది. ఈసారి అఖండ 2ను తెలుగుతో పాటే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఓజీ సక్సెస్ లో కీ రోల్ పోషించిన తమన్ అఖండ 2 బ్యాక్గ్రౌండ్ పై ఫోకస్ పెట్టాడు. అఖండ బ్యాక్గ్రౌండ్ కోసం 2 నెలలు తీసుకున్న తమన్ అఖండ 2 రిలీజ్ అయ్యే వరకు బీజిఎం ఇచ్చే పనిలోనే ఉంటాడట. అఖండ 2 ఫస్ట్ సింగిల్ తాండవం ఏ రేంజ్ లో వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశాడు. డాకు సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖండ 2 గురించి మాట్లాడుతూ ఇంటర్వెల్ కి టికెట్ డబ్బులు ఇచ్చేయొచ్చు, సెకండ్ హాఫ్ బోనస్ అంటూ అఖండ 2 పై అంచనాలను పెంచేశాడు. ఈ హై ఎక్స్పెక్టేషన్ మూవీ 5న రిలీజ్ అవుతోంది. అఖండలా బీజిఎం బాగుంటే సరిపోదు, అంతకు మించి ఉంటేనే అఖండ 2 నచ్చుతుంది. అందులోనూ ఈ మధ్య ఓజీని తన బ్యాక్గ్రౌండ్ తో హిట్ చేశాడు. ఓజీ సక్సెస్ సెలబ్రేషన్ లో పవన్ తమన్ పై ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించాడు. దీంతో తమన్ పై నమ్మకం పెరిగిపోయింది. అఖండ 2లో బాలకృష్ణ పర్ఫార్మెన్స్, బోయిపాటి మేకింగ్ కంటే తమన్ మ్యూజిక్ పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అఖండ 2 బీజిఎం కోసం ఆడియన్స్ ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి 2 సంస్కృత పండిట్స్ ని రంగంలోకి దింపాడు తమన్. గుక్క తిప్పుకోకుండా శ్లోకాలు, మంత్రాలు చెప్పడంలో పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా ఎక్స్పర్ట్స్. ఈ 2 వాయిస్ ను అఖండ 2కి బ్యాక్గ్రౌండ్ కోసం వాడుకున్నాడు తమన్. 2026 మెగా హీరోస్ కి గ్రాండ్ వెల్కమ్ పలుకుతోంది. సంక్రాంతి పండక్కి మనశంకర వరప్రసాద్ తో మెగా సందడి స్టార్ట్ అవుతోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు కూడా క్యూ కడుతున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మార్చ్ 27న రిలీజ్ అవుతోంది. మరి పవన్, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేదెప్పుడు? వాట్స్ ది స్టోరీ? ఫ్లాపుల్లో ఉన్న మెగా హీరోలకు ఓజీ సక్సెస్ ఊపిరిపోసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఒక్కరేంటి అందరూ ఫ్లాపుల్లో ఉండగా ఓజీ హిట్ మెగా కాంపౌండ్ కు కిక్కెక్కించింది. 2025 మెగా సక్సెస్ఫుల్ ఎండింగ్ 2026 పై ఆశలు భారీగా పెంచింది. దీనికి తగ్గట్టే మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లో క్యూ కడుతున్నాయి. 2026లో ఒక్కో నెలను ఒక్కో మెగా హీరో పంచుకున్నాడు. ముందుగా జనవరిలో సంక్రాంతి పండక్కి చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవుతోంది. గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేశాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయి చాలా రోజులయ్యింది. ఓజీ సక్సెస్ ఆనందాన్ని మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాదే ఉస్తాద్ ను తీసుకురావడం కంటే గ్యాప్ ఇచ్చి 2026లో తీసుకురావాలి అన్న ఆలోచనలో పవన్ ఉన్నాడు. 2026లో సినిమా లేదన్న లోటు లేకుండా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. జనవరిలో అన్నయ్య, ఫిబ్రవరిలో తమ్ముడు, ఇక మార్చి 27న రామ్ చరణ్ పెద్దితో వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన చిక్రీ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.